హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డిస్కవర్ నగేష్. సో ఈరోజు మీకు నేను చెప్పబోయే విషయం తెలుసో తెలియదో, ఇప్పుడైతే నేను చెప్పేది తెలియకుంటే తెలుసుకోండి. మన యూట్యూబ్ ఛానల్కి ఈమెయిల్ ఐడి ఎలా చేంజ్ చేయాలనేది ప్రాసెస్ అయితే చెప్తాను. ఇన్ కేస్ మీకు తెలిస్తే స్కిప్ చేయండి, తెలియకుండా మాత్రం ఫుల్ వీడియో చూడండి, ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఉపయోగపడవచ్చు. సో స్టే ట్యూన్. సో గైస్, ఇదైతే నాది నా ఛానల్ ఇంటర్ఫేస్ ఇది. సో ఇలా ఉంది. సో నేను ఏం చేస్తానంటే నా ఛానల్ మీద క్లిక్ చేసి వ్యూ ఛానల్ అనే ఆప్షన్ తీసుకుంటాను. సో ఇక్కడ నుంచి నేను డైరెక్ట్ వెళ్తాను వ్యూ ఛానల్కి. వ్యూ ఛానల్ వెళ్ళాక నాకు అక్కడ ఇది కనిపిస్తుంది కదా మీకు, కస్టమైజ్ అని. కస్టమైజ్ అనే ఆప్షన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాక దాని మీద క్లిక్ చేస్తే మీకు అదే కస్టమైజ్ అనే యారో లింక్ చూడండి. సో దాని మీద క్లిక్ చేస్తే యూట్యూబ్ స్టూడియో ఓపెన్ అవుతుంది. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ అయ్యాక కింద స్క్రోల్ డౌన్ చేయండి. మీకు కింద సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, సెట్టింగ్స్ అనేది. ఈ ఆప్షన్లో క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అక్కడ కొన్ని డైలాగ్ బాక్సెస్ ఓపెన్ అవుతుంది. ఆ డైలాగ్ బాక్స్ వచ్చేసి దీంట్లో పర్మిషన్స్ అని ఎక్కడ ఉందో దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నా ఈమెయిల్ ఐడి అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎందుకంటే హైడ్ పెట్టాను నేను. సో దాన్ని పైన ఇన్వైట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి చేంజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక కింద ఒక డైలాగ్ బాక్స్ ఉంది కదా, దాని మీద డ్రాప్ డౌన్స్ వస్తాయి. సో మనం ఏ రోల్ ఇవ్వాలి ఏంటి అనేది దాన్ని బట్టి మనమైతే దాన్ని ఇచ్చుకోవచ్చు. ఓనర్ అండ్ మేనేజర్, ఎడిటర్, ఇవి ఇంకొకటి వ్యూవర్, ఈ 3 ఆప్షన్లు ఉంటాయి. దాంట్లో లిమిటేషన్ ఉంటుంది, ఇంకోటి వితౌట్ లిమిట్స్ ఉంటాయి. సో మనమైతే ప్రజెంట్ అయితే మేనేజర్ ఇచ్చేద్దామా, ఎడిటర్ ఇచ్చేద్దామా, సో అది మీ ఆప్షన్ అనమాట. సో మీరు అతనికి ఏ రోల్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ రోల్ ఇచ్చేసి దానికైతే అటాచ్ చేయవచ్చు. ఫర్ సపోజ్ నా దానికైతే నేను మేనేజర్ రోల్కి ఇద్దాం అనుకుంటున్నా. సో ఆ మేనేజర్ రోల్ లేదా ఎడిటర్ రోల్ ఇస్తాను ఫస్ట్. బేసిక్లీ ఇప్పుడు ఎడిటర్ రోల్ ఏదైతే ఉందో, ఎడిటర్ రోల్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి లిమిటెడ్, అంటే ఎడిటర్కి ఎంత లిమిట్స్ ఇవ్వాలి, ఇంకొకటేమో ఎడిటర్ కంప్లీట్ ఉంటుంది. సో ఎడిటర్ ఏంటంటే వీడియో ఎడిట్ చేయొచ్చు అండ్ డిలీట్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డీటెయిల్స్ అయితే డిలీట్ చేయడానికి అయితే ఉండదు తనకి. సో ప్రజెంట్ ఎడిటర్ ఇచ్చేసి కింద మనం ఏ రోల్ ఇద్దాం అనుకుంటున్నామో అది ఇచ్చేయచ్చు. ఇక్కడ ఇచ్చేసినాక ఆప్షన్ కిందకు వస్తుంది, డ్రాప్ డౌన్ ఉంటుంది చూడండి. ఒకసారి మళ్ళీ నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. దాన్ని క్లిక్ చేసి అక్కడ మీరు ఏ రోల్ ఇవ్వాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక మీకు ఇష్టం వచ్చిన రోల్, మీ కంపెనీలో ఏ రోల్ ఉంటే అది వచ్చేసి కింద ఓకే అని పెడితే కింద సేవ్ ఆప్షన్ వస్తుంది చూడండి. సో నేను ఆ రోల్ ఇచ్చేసాను, అక్కడ కింద ఆటోమేటిక్గా తన ఈమెయిల్ ఐడి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో తర్వాత దీన్ని డైరెక్ట్ మనం సేవ్ కొడితే ఏంటంటే ఫర్దర్గా మన ఛానల్లో అయితే తనైతే యూజ్ చేయొచ్చు. బట్ ఇదంతా ప్రాసెస్ అవ్వడానికి 7 days అయితే టైం పడుతుంది. 7 days తర్వాత ఆటోమేటిక్గా తనకి ఇచ్చిన రోల్ అయితే యాక్టివేట్ అవుతుంది. సో గైస్, మీరు ఎంతో కొంత నేర్చుకున్నారు అనుకుంటాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత వరకు షేర్ చేయండి భయ్యా. బాయ్.